హలో అండి. ఆత్మీయులందరికీ నమస్కారం. మా వంటశాలకు పునఃస్వాగతం. ముందు వీడియోలో చెప్పినట్టుగా దసరా సందర్భంగా 9 రోజులు 9 ప్రసాదాలు పెడతానని చెప్పాను కదండి. అందులో భాగంగా రెండవ రోజు పులిహార. దానికి కావలసినవి చిక్కగా తీసుకున్న చింతపండు పులుసు, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, శనక్కాయలు, ఒక 2 రెల్లల కరివేపాకు, కాటు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఆవాలు, పసుపు. ఇదిగోండి, నేను గ్లాసుడు బియ్యం తీసుకున్నాను. ఇది మామూలుగానే మనం నార్మల్గా అన్నం వండుకున్నట్టుగా వండుకోవాలి. పక్కనే మనం పులుసు ఉడకబెట్టుకుందాం. దానికి పక్కనే ఓ పెనం పెట్టి ఓ పావు నూనె పోసుకొని పచ్చిమిరపకాయలు కాటు పెట్టుకున్నవి వేసుకోవాలండి. మెల్లిగా వాటిని వేగనివ్వాలి. అందులోనే ఇంతకుముందు తీసి పెట్టాము కదండి చికెన్ చింతపండు పులుసు, అది అందులో వేసి ఉడకనివ్వాలి. ఇందులోనే 1/2 టీ స్పూను పసుపు వేయండి. దీంట్లోనే రుచికి సరిపడగా ఓ టీ స్పూన్ ఉప్పు వేసి తిప్పేయండి. ఉండలు లేకుండా తిప్పేయండి. ఎందుకంటే ఉప్పు, పులుపు పచ్చిమిరపకాయలకి చక్కగా పట్టడం వల్ల అవి తినడానికి కూడా బాగుంటాయి. తీసి పడేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇక పులుసు అయిపోయినట్టే. దాన్ని పక్కకు పెట్టుకొని నెక్స్ట్ తాళింపు కోసం ఓ పావు నూనె పోసుకొని దాంట్లో ఓ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత కాసిని శనక్కాయ గింజలు వేసుకోవాలి. ఇవి కాసిని ఎక్కువ వేసినా బాధలేదు, అందరూ ఇష్టంగా తింటారు కాబట్టి బాగుంటాయి. తర్వాత శనగపప్పు, తర్వాత మినప్పప్పు, ఆ తర్వాత కాసిని కరివేపాకు రెల్లలు వేసుకోవాలి. ఆ పైన ఒక 4 ఎండుమిరపకాయలు గిల్లి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా వేగనివ్వాలి. ఇది కాసేపు కలర్ మారేంత వరకు వేపుకుంటే సరిపోద్ది. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలిపేస్తే తాళింపు రెడీ అయిపోయింది. ఇందాక ఉడకబెట్టి పక్కకు తీసుకున్న పులుసు ఉంది కదండి, అది అన్నంలో కలిపేయాలి. అన్నం చల్లగా అయిన తర్వాత ఇలాగా పొడి పొడిగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ముద్ద అవ్వకుండా ఉంటుంది. ఇందులోనే ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపులుసును వేసి అన్నానికి మొత్తం పట్టించేయాలన్నమాట. ఇది అలా కలిపేసుకున్న తర్వాత తాళింపు కూడా వేసేసి కలిపేసుకోవాలి. ఎక్కువ టైం తీసుకోకుండా తేలిగ్గా అయిపోయే ప్రసాదం అండి పులిహార. అందరూ ఈజీగా చేసేసుకోవచ్చు, పెద్ద సమయం పట్టదు. ఇంతేనండి పులిహార. నవరాత్రులలో రెండో రోజు చేసే ప్రసాదం. నెక్స్ట్ నేను చేయబోయే నైవేద్యాలు మీకు తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో అప్లోడ్ చేసినప్పుడు నా నోటిఫికేషన్స్ మీకు వరుసగా వస్తాయి. ఇంతేనండి ఈరోజు వీడియో. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సెలవా మరి.